హాయ్ ఫ్రెండ్స్, మీ టేస్టీ మనీ మాట్లాడుతున్నా. అయితే ఈరోజు డేట్ వచ్చేసి 17 తారీఖు వచ్చేసి శుక్రవారం నాడు. బత్తాయి రేటు ఏం పోతుందో ఒకసారి అన్న అడిగి తెలుసుకుందాం. చూడండి ఒకసారి అయితే బత్తాయికాయలు. అన్న బత్తాయి రేటు ఏం పోతుంది అనేది? బత్తాయి అంటే సైజుని బట్టి పోతుంది. సైజు అంటే లావ్ సైజ్ ఎంత పోతుంది అన్న? వచ్చేసి మంచి సైజు అంటే పోతుంది 35 నుంచి 35,000 టన్ను వచ్చేసి 40,000 అలా. ఓకే అన్న, నెంబర్ 1 క్వాలిటీ మాల్ ఉంటే అమ్ముతుంది అన్నమాట. ఇట్లా ఒక సైజు ఉంటుంది మాలు. 45,000 టన్ను వచ్చేసి 35,000 అమ్ముతుంది టన్ను. అన్న ఎక్కడికి వస్తాయన్నా మాల్ ఎక్కువ? ఇది నల్గొండ నుంచి కూడా వస్తుంది. చుట్టుపక్కల మన ఇది వరంగల్, కరీంనగర్, ఇటు మహబూబ్నగర్, గద్వాల్, కర్నూలు అందరూ పల్లీరన్న. చూసిరా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయనతో మాట్లాడి చెప్పించిన అంత రేట్ ఎట్లా పోతుంది ఏం సంగతి అని. మాల్ మంచిగా ఉంటే 45,000 టన్ను పోతుంది అంట. వచ్చేసి అంటే 45,000 పోతుంది వచ్చేసి మాల్ వచ్చేసి. ఇది మనకి వచ్చేసి ఇది కేరళ నుంచి మన తమిళనాడు నుంచి మెసేజ్ వస్తున్నాడు నాకు. అన్న ఇంగ్లీష్ చెప్పాను అంటే అన్న నేను ఇంగ్లీష్ రేట్ అనేది ఇంగ్లీష్లో చెప్తాను మీకైతే. చూడండి, ఇది మోసం సైజు వచ్చేసి ఒక రేట్ అమ్ముతుంది. సైజు చిన్నగా ఉంటే తక్కువ అమ్ముతుంది ఫ్రెండ్స్. టన్ను 10,000 కాంచి 50,000 దాకా ఉంది వచ్చేసి. రేటు మాత్రం మాల్ అనేది జర చిన్నగా ఉంటే రేటు తక్కువ అమ్ముతుంది. మాల్ లావు ఉంది అనుకో గ్రీను ఎక్కువ రేట్ అమ్ముతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మాల్ అయితే చాలా వచ్చింది. మొత్తం గ్రీన్ మాల్ చూడండి. ఇది ఒక అన్న ఉన్నాడు, అన్న అడుగుదాం అన్న. అన్న రేట్ ఏమవుతుంది? రేటు 40. టాప్ కాయలు ఉంటాయి లోకల్ మాల్ 50. ఈ మాల్ ఎంత పోతుంది? గ్రీన్ మాల్ వచ్చేసి 35-30 పోతుందా? పెరగవా? ఈ ఎన్నికలం కాబట్టి రేటు ఫిర్ ఉందంటూ. రేట్ లేదా ఎక్కువ? ఏమంటున్నావు అన్న? రేటు మంచిగా ఉంది ఇప్పుడు, తర్వాత తగ్గుతుందా? ఇప్పుడు ఎన్నికలం కాబట్టి రేటు ఫిర్ ఉందంటూ. వర్షాకాలం వస్తే రేటు తక్కువ అవుతుందా? ఇప్పుడు టాప్ మాల్ ఉంటే 55,000 టన్ అమ్ముతుంది. 55,000 క్వాలిటీ ఉండాలి మాలు, సైజు ఉండాలి. క్వాలిటీ మాల్ ఉంటే కలర్ ఉంటే రేట్ ఎక్కువ అమ్ముతుంది అంటూ. అంటే మీ దాంట్లో రేట్ ఎక్కువ అమ్ముతుంది కదా మాల్, టాప్ మాల్ ఉంటుంది అన్న వచ్చేసి. ఓకే రైట్, థ్యాంక్ యూ. మాల్ మంచిగా ఉంటే రూపాయి రేట్ ఎక్కువ అమ్ముతుంది. మాల్ మంచిగా లేకుండా రూపాయి రేట్ తక్కువ అమ్ముతుంది. అన్న అడిగి ఇమ్మించు కదా మీ అందరికీ అయితే. చూడండి వచ్చేసి మోసంబి రేట్ ఇది. లేబర్లు వర్క్ ఎలా వేస్తారో చూడండి ఒకసారి అయితే మీకు అది అని చూపిస్తా. మొత్తం అయితే ఇది ఈరోజు వచ్చేది మార్కెట్లో మాల్ ఇది రేట్ అయితే వచ్చింది. అంటే 55,000 దాకా టన్ను ఉంది వచ్చేసి. 55,000 దాకా ఉంది రేటు. మాల్ మంచిగా ఉండాలి, లోకల్ మాల్ ఉండి కలర్ ఉండి మంచిగా నీట్గా ఉంటే ఎట్లా ఉండాలి సైజ్ చూపిస్తే మీకు అయితే మాల్ ఎట్లా ఉండాలో. ఇట్లా ఉంటే 50,000 అయితే పక్కా గ్యారెంటీ అమ్ముతుంది. టన్ను వచ్చేసి 50,000. అంటే ఇట్లా ఇక్కడ 50 రూపాయలు చెప్తారు, 50 రూపాయలు, 35 రూపాయలు, 36 రూపాయలు, 42 రూపాయలు చెప్తారు. మాల్కి రేట్ బట్టి చెప్తారు. ఇట్లా మాల్ అయితే ఈరోజు శుక్రవారం నాడు వచ్చేసి బండ్లు చాలా వచ్చినాయి. చూడండి అక్కడ దింపుతారు, అక్కడ అయితే దింపుతారు బండ్లు అయితే. లాస్ట్ అక్కడ ఉంది ఫ్రెండ్స్, అక్కడ దింపుతారు లాస్ట్ అయితే, అక్కడ దింపుతారు. చూడండి మీకు చూసినట్టయితే మాల్ అనేది ఇట్లా ఉండదు ఫ్రెండ్స్. మాల్ వచ్చేసి ఈరోజు అయితే డిగంబర్ ఉన్నాడు, డిగంబర్ మామూలు ప్రతి ఒక్కరు ఉన్నారు. మాల్ అయితే మొత్తం గ్రీన్ ఉంది ఫ్రెండ్స్. గ్రీన్ ఉన్న వాటి మాలు రేటు తక్కువ ఉంది. ఎండాకాలం కాబట్టి రేటు ఎక్కువ అమ్మడం వల్ల మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మాల్ ధర అనేది రైతుల కన్నా గిట్టుబాటు ధర అవుతుంది. చూడండి రైతు అయితే రావచ్చు. మాల్ మాత్రం మంచిగా ఉంటుంది. 25 నుంచి 30, 35, 40, 42, 45 రూపాయల దాకా అమ్ముతుంది టన్ను వచ్చి. అంటే 45,000 టన్ను వచ్చేసి. మాల్ మంచిగా ఉంటే రేట్ ఎక్కువ అమ్ముతుందా? మాల్ మంచి సైజ్ ఉంటే అదే 35 అంటే మీడియం అంటే చిన్న 20, 30, 20 అదే తక్కువ చిన్నగా ఉంటే రేటు తక్కువ పోతుంది అంటావు, మంచిగా ఉంటే రేట్ ఎక్కువ పోతుంది అంటావు. అది అన్నగారు మారితే అన్న చెప్పిండు ఒకసారి అయితే. కాయ సైజు ఉంటే రేట్ ఎక్కువ పోతుందంట, కాయ చిన్నగా ఉంటే రేటు తక్కువ పోతుందంట. చూడండి ఫ్రెండ్స్, మీరు మాల్ తయారైన తింపుకొని రండి ఇక్కడ మన మార్కెట్కి అయితే. మార్కెట్ తింపుకొస్తుంది బార్సింగారం మార్కెట్. ఇది వచ్చేసి గడ్డన్నారం బార్సింగారం ఫ్రూట్ మార్కెట్. ఈ రమేష్ ఫిల్మ్ సిటీ 5 కిలోమీటర్ దాటినాక 5 కిలోమీటర్ దగ్గరనే ఉంటుంది. మన పోజిమిల్ కమాన్ దగ్గరనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదండి బార్సింగారం మార్కెట్ వచ్చేసి.
చూడండి ఇక్కడ జీవి ఉన్నది మాల అయితే చూడండి మన శశికాంత్ అని వస్తుండు తీసుకుంటావు కదా మాల ఏమవుతుందో మాల రేట్ వచ్చేసి చూడండి మాల వచ్చేసి ఇట్లా ఉంటుంది మాల మాత్రం మీకు మాల చూసినట్టయితే గమర్ తెలుస్తుంది ఫ్రెండ్స్ మాల అయితే వచ్చేసి లేబర్ అయితే వర్క్ చేస్తారు ఇక్కడ సన్నకాయలు తీసేస్తారు ఫ్రెండ్స్ సన్నకాయలు చేసి లావుకాయలు ఓన్లీ లావుకాయలు మొత్తం చేప చేస్తారు సన్న